లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ని స్టార్ట్ చేసింది. నగర పోలీస్ కమిషనర్ దయానందపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇతనితో పాటు పలువురు పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంది. ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్ట్ చేయాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బెంగళూరు పోలీస్ కమిషనర్తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీసు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సిపి దయానంద, అడిషనల్ కమిషనర్ వికాస్ కుమార్, డీసీపీ శేఖర్ టక్కనవర్లను సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు బాలకృష్ణ, గిరీష్లపై చర్యలు తీసుకుంది. బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహిస్తున్నామని ఆర్సీబీ సీఈఓ సిపికి లేఖ రాశారు. తగినంత సమయం లేనందున అవసరమైన సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పడంలో విఫలమైనందుకు సిపితో పాటు పలువురు పోలీస్ అధికారులపై సర్కార్ యాక్షన్ తీసుకుంది. ఆర్సీబీ ప్రతినిధులతో పాటు డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ, ఐజీపీలను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక కేబినెట్ చర్చించింది. ఈ విషాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు విశ్రాంత హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిషన్ 30 రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది. అంతేకాదు, ఈ కేసును సిఐడికి అప్పగించింది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఏసీపీ, సెంట్రల్ డివిజన్ డీసీపీ, క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్, అదనపు పోలీస్ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. The cabinet has taken a decision to suspend immediately the CPI of the Kabban Park police station, Deputy Commissioner of Police, Assistant Commissioner of Police and CPI, and who is in charge of the stadium, Police of Bangalore City. And I have entrusted the inquiry. The FIR is already filed yesterday. The investigation to CID. These are the decisions today taken in the cabinet. తొక్కిసలాట ఘటనపై ఆర్టీఏ కార్యకర్త స్నేహమయ్యి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సహా తొక్కిసలాటతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేశారు. నేరపూరిత నిర్లక్ష్యంగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సర్కార్కు నోటీసులు ఇచ్చింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఈ నెల 10లోపు వివరణివ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఇష్యూపై రాజకీయ దుమారం ముదిరింది. కర్ణాటక కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆటగాళ్లతో సెల్ఫీలు తీసుకున్న కాంగ్రెస్ నేతలు బాధితుల్ని మాత్రం పరామర్శించలేదని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.